शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఏమనను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అనేట ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలని పనికిరావు. వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు. స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం.
నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు. ఇక మిగిలిందే 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి.